పద్మాభిషేకం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వెంకయ్యనాయుడు చిరంజీవులకు పద్మవిభూషణ్, ఒకేసారి ఇద్దరు తెలుగువారికి రెండో అత్యున్నత పౌర పురస్కారం, 5గురికి వీటిని ప్రకటించిన కేంద్రం. 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ, 132లో తెలుగువారు 8 మంది, తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీలు. ఈ పురస్కారాన్ని నవభారత నిర్మాతలకు అంకితం అంటూ ఈ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది వారికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానంటూ వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్. అట్లాగే పద్మవిభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించే కోట్ల మంది ఆశీస్సులు, నా సినీ కుటుంబ అండదండలు, అలాగే నీడలా వెన్నంటి నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నాకు దక్కిన ఈ గౌరవం వాళ్ళదే. నన్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చిరంజీవి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. పద్మవిభూషణ్లు వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్ వస్తే పద్మభూషణ్లు విజయకాంత్, ఉషా ఉదుప్, మిథున్ చక్రవర్తిలకి పద్మశ్రీ ఉమామహేశ్వరికి లభించినాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అమ్మ తోడు మా కుటుంబాన్ని